బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా. అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయం. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రములో అడి ఉండగా, భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రములో అడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా. ఇరుకులో విశాలతను కరిగించిన దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. దేవునికి స్తోత్రం. మరి ఒక పాట మనం పాడుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరుచుకుందాం. చక్కగా ఇంతవరకు ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం అనే పాట పాడగా విన్నాం. నిజమే, మనందరికీ చాలిన దేవుడు, ఆధారమైన దేవుడు, మనము సేవించుచున్న దేవుడే. ప్రపంచం యావత్తు, భారతదేశం యావత్తు, మన రాష్ట్రాలైతేనేమి, మన జిల్లాలైతేనేమి, ఎక్కడ చూస్తున్నా ఒక చిన్న కరోనా వైరస్ యొక్క ప్రభావముతో భయభ్రాంతులకు గురి అవుతున్న దినాల్లో మనకి ఆధారం ఎవరు కాదు. మనకి ఆధారం ఒకే ఒక్కడు, ఆయనే మనము సేవించుచున్న దేవుడని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక పాట మనం పాడుకుందాం. మరి ఒక పాట పాడుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరచబోతున్నాం. మీరందరూ కూడా మాతో పాటు కలిసి మీరందరూ కూడా పాటలు ఏకీభవించవలసిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేయుచున్నాను. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా 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 ప్రేమామయుడువై ప్రేమించావు
కరుణామయుడవై కరుణించావు, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊదిలు పరిగుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊదిలు పరిగుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. యేసోపుతో నన్ను అడుగుము యేసయ్యా, నా జీవితమంతా అర్పింపు నీకయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా నీకై అర్పింతు. ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువలేదయ్యా. నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా, నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా. ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు.
దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో దేవుని యొక్క మహాదశంటి కృపను బట్టి ఈరోజు మనం ఈ విధముగా దేవుని యొక్క పరిశుద్ధ నామములో మనము దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తున్నాం. మధ్యలో కొన్ని అంతరాయాలు కలుగుతున్నప్పటికీ మన్నించి మీరందరూ కూడా ఈ ఆరాధన కార్యక్రమాల్లో పాల్పంపులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అనే పాట మనం పాడుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని గనపరుచుకుందాం. మరి ఒక పాట మనం పాడుకుందాం. మన యొక్క జీవితానికి, మన యొక్క బ్రతుకు నావకు దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం నేటికి సజీవులుగా ఉన్నాము అంటే, సంతోషంగా ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కాబట్టి మాత్రమే ఈరోజు మనం ఈ దుర్దినాలలో, ఈ చెడ్డ దినాలలో, ఈ కరోనా కష్టకాలములలో మనం ఈ రకముగా సజీవులుగా ఉన్నాం. మనకు సజీవులుగా ఉంచిన దేవునికి గట్టిగా ఒక్కసారి రెండు చేస్తున్నాను యేసు వైపు చాపి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దామా? దేవునికి స్తోత్రాలు. ఈరోజు చాలా చక్కగా ఈరోజు మనమందరము కూడా ఒక చక్కని దినాన్ని కేటాయించుకున్నాం. చక్కని ప్రేరేపణతో దైవజనులు మనల్ని కూడా ప్రే ఫర్ ఇండియా అనే ఈ యొక్క కార్యక్రమంలో మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దైవజనులు ఉండడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అయినప్పటికీ ఇటు రకముగా మనందరము కూడా కలిసి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని కనపరచడం. ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడం. మనకున్నటువంటి రాష్ట్రాల కొరకు, మన యొక్క జిల్లాలు, మన యొక్క మండలాలు, మన కుటుంబాలు, మన సంఘాల కొరకు ప్రార్థన చేయడం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలుపంపులు పొందండి. మీరు కూడా మాతో పాటు కలిసి ఆరాధనలో పాలుపంపులు పొందాలని కూడా ప్రభు పేట మనం చేయించున్నాం. ఈ సమయంలో మరొక గీతాన్ని విందాం. ఈ పాట మనము కలిసి మనము పాడుకుందాం. పాట పాడుతూ మన దేవునికి పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. మా కుటుంబ సేనావిగా మా కుటుంబ జోలు నడిపించే నావిగా కలలు వేగినయ్యా ఆదరించుమా. కలలు వేగినయ్యా కరుణ చూపుమా. కలత బాపుమా కన్నీరు తుడుగుమా. కలత బాపుమా కన్నీరు తుడుగుమా. కలత బాపుమా కన్నీరు తుడుగుమా. మా కుటుంబలో నడిపించే నావిగా నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం. నీ మెల్లని స్వరమే నా రక్షణమయం.
కలత పాపుమా కన్నీరు తుడుపుమా కలత పాపుమా కన్నీరు తుడుపుమా కలత పాపుమా కన్నీరు తుడుపుమా నీరు మాటలే నా హృదయగానం నీరు పాటలే నా విశ్వాసమైనవి నీరు నా హృదయగానం నా విశ్వాసమైనవి ఇశ్రాయేలీయులను నడిపించే దేవుడా ఇశ్రాయేలీయులను నడిపించే దేవుడా కలత పాపుమా కన్నీరు తుడుపుమా కలత పాపుమా కన్నీరు తుడుపుమా కలత పాపుమా కన్నీరు తుడుపుమా నీతిని కొలిపే ఈ లోకయాత్ర ఘోర వ్యాధితో నిండి నా శరీర పాత్ర నీతిని కొలిపే ఈ లోకయాత్ర ఘోర వ్యాధితో నిండి నా శరీర పాత్ర అందుకుంటినయ్యా నీ రక్షణ పాత్రను అందుకుంటినయ్యా నీ రక్షణ పాత్రను కలత పాపుమా కన్నీరు తుడుపుమా కలత పాపుమా కన్నీరు తుడుపుమా కలత పాపుమా కన్నీరు తుడుపుమా దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. భారతదేశంలో మన యొక్క ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడి చాలా మంది కుటుంబాలు నిరాశ్రయులుగా మారిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మన మధ్యలో ఒక ప్రియ సహోదరి వచ్చి ప్రార్థనలో వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఆశ్చర్యకరమైన మహోన్నతుడ రక్షకుడ పాత్రుడ దేవాలయ స్తోత్రాలు స్తుతులు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఏ విధంగా లేని మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవాలైనా మా దేశంలో మా రాష్ట్రంలోని కరోనా వైరస్ నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. దేవా ఈ వైరస్ని మీరు దేవా దహించి మగ్గుతో దేవా మీరు కాల్చివేయడం కోరుచున్నాం. దేవా నీకు స్తోత్రాలు నాయన. దేవా ఈ వైరస్ బారిన ఎవరెవరైతే పడి ఉన్నారో నాయన, ఎవరెవరైతే మరణ ఛాయలో ఉన్నారో దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన. దేవా వారిని మీరు సజీవులుగా నిలవబెట్టమని కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. హోమ్ ఐసోలేషన్లో అయితే ఎవరెవరున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధుల నాయన, ఎవరికి ఎటువంటి హాని లేకుండా దేవనైనా ప్రతి కుటుంబాన్ని దేవనైనా నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి.
చేసుకోండి తండ్రి. దేవాలైన మహోన్నతుడా, ముఖ్యంగా మా దేశంలో మా రాష్ట్రంలో నాయన ఉన్న ఈ కరోనా అనే వైరస్ ను యేసు నామములో మీరు నిర్మూలించమని కోరుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. పరిశుద్ధుడా నాయన, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడైన మా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో నాయన ఎంతో మంది దైవజనులు దేవా ఈ వైరస్ లో నాయన మరణించినారు నాయన. వారి కుటుంబాలను ఆదరించండి దేవా, వారి పరిచయాన్ని మీరు దేవా బలపరచండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క నాయన హాస్పిటల్లో నాయన వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందిని అంతటినీ మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. దేవా నీకు వందనాలు నాయన. నాయన రేపగలు సేవ చేసిన ఈ పోలీస్ శాఖను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. ఆశా వర్కర్స్ అయితే, వాలంటీర్స్ అయితే ప్రతి ఒక్కరిని నాయన దేవాలైన ఈ యొక్క వైరస్ ఈ కరోనా టైంలో ఎవరైతే డ్యూటీస్ చేస్తున్నారో దేవా వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారి చుట్టూ నీ భద్రతని కంచెండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ నీ భద్రత నుంచండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే పరీక్షలు జరుగుతున్నాయో దేవాలైన ప్రతి సంఘాలను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. ఇక ప్రే ఫర్ ఇండియా టీంని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. పరిశుద్ధులు నాయన. ఈ టీంని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దేవా వారి చుట్టూ నీ భద్రతను నీ కంచెండి. వారిని ఇంకా దేవాని పరిచయంలో బహుబలంగా వాడుకోమని కోరుచున్నాం దేవా. నీకు స్తోత్రాలు నాయన. మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాల్లో ఉన్న దేవా ఈ యొక్క కరోనా వైరస్ ను యేసునామములో నిర్మూలించమని దేవా. మా దేశానికి దేవా నాయన నీ యొక్క శాంతిని నీ యొక్క నెమ్మదిని దయచేయమని కోరుచున్నాం దేవా. నీ యొక్క దేవాలైన స్వస్థపరచునాయన నీ యొక్క హస్తాలతో పరచమని కోరుచున్నాము. మరణ స్థాయిలో ఉన్న వారి దేవా నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని కోరుచున్నాం దేవా. నీకు స్తోత్రాలు నాయన. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. దేవాలైన నాయన యొక్క జరగనున్న ఆరాధన మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసయ్య వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా మనం ప్రార్థనలో మనం ఏకీభవించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో మరి యొక్క పాట విందాం. నిరాశ్రయులుగా మారిపోతున్న కుటుంబాల్లో వేటకాని ఉరి లాంటి ఉరిలు కలిగినటువంటి కుటుంబాల దినములలో, చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో ఉంటున్న మనం ఒక ఇంటి దగ్గర, ఇంటి మీద ఒక ఒంటరి పిచ్చుకలాగా మనం మన యొక్క జీవితాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం. నిజమే, వైరస్ బారిన ఏ కుటుంబం ఎట్లా మారిపోతాదో, ఎవరు ఏ క్షణానికి ఎలా ఉంటారో తెలియని రీతిలో భయముతో బ్రతుకుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మనము బ్రతుకుతున్న దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనమందరము కూడా ఒక పాట పాడుతూ దేవునికి పరిశుద్ధ నామాన్ని మనము గణపరుచుకుందాం. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీళ్లతో కృంగిపోతున్నాను. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీళ్లతో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీళ్లతో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీళ్లతో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా
నీడనున్నవంతరి పిచ్చుకను నేను కన్నీళ్లతో కృంగిపోతున్నాను. వేగగాలి బాణములు తీయుచుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే గాయములు వేగగాలి బాణములు తీయుచుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే గాయములు నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా 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 ఇంటి మీదన్నవంతరి పిచ్చుకను నేను కన్నీళ్లకు కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి నిన్ను పాపము తరచి తరచి చూసినా తరగవు నా దోషములు తరచి తరచి చూసినా తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూసినా తరగవు నా దోషములు తరచి తరచి చూసినా తరగవు నా దోషము. కోల్పోయిన హీనుడను నేను నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను ఆలకించుమా ఆదరించుమా ఆదరించుమా ఆలకించుమా. ఇంటి మీదనున్నవంతరి పిచ్చుకను నేను నీళ్ళతో కుంగిపోతున్నాను. ఇంటి మీదనున్నవంతరి పిచ్చుకను నేను కన్నీళ్ళతో కుంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా నా యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్నవంతరి పిచ్చుకను నేను కన్నీళ్లతో కృంగిపోతున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఒక ప్రార్థన చేసుకుందాం. మన యొక్క భారతదేశం యొక్క క్షేమం కొరకు ఎక్కడ చూస్తున్నా దౌర్జన్యాలు, ఎక్కడ చూస్తున్నా సరే మారణ కాండకు గురి అవుతున్నటువంటి దుర్దినాలలో మనం మన యొక్క భారతదేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారకుడైన యేసయ్య, ఈ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా నాయన. గడిచిన కాలమంతా ప్రభువా నాయన నీ కాపుదల్లో ప్రభువా ఉంచినందుకు ప్రభువా
పక్షి తన రెక్కల కింద అయితే నాయన ఎలా నాయన దాచిపెట్టుకుంటుందో ప్రభువా నాయన, అలా ప్రభువా నాయన మమ్మల్ని నాయన, మా కుటుంబాలను నాయన, మా సంఘాలను నాయన నీ రెక్కల కింద పెట్టుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా నాయన. అలాగే ప్రభువా నాయన ఈ రెండో నాయన విడత ప్రభువా నాయన ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రభువా నాయన యేసు ప్రభువా నాయన ఈ లోకంలో ఎంతో మంది ప్రభువా నాయన ప్రాణాలు విడుస్తున్నప్పుడు ప్రభువా నాయన నీ ఒక్కడవే ప్రభువా నాయన వాళ్ళని రక్షించగల సామర్థ్యుడు ప్రభువా నాయన. ప్రభువా నాయన నీ శక్తిని పంపమని అడుగుచున్నాను ప్రభువా నాయన, నీ కాపుదల నాయన ఉంచమని అడుగుచున్నాను ప్రభువా నాయన, నీ ఆత్మలను భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా నాయన. నీ శక్తి ప్రభువా నాయన ఈ లోకానికి ప్రభువా నాయన ఎంతగానో అవసరం ప్రభువా, పెడతారు ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన నువ్వు కనికరించమని అడుగుచున్నాను ప్రభువా నాయన. ఇప్పటికైనా ప్రభువా నాయన యేసయ్య నాయన ఈ లోకాన్ని ప్రభువా నాయన యేసే దేవుడు నాయన నేను నమ్మే విధంగా ప్రభువా నాయన నీ యొక్క ఆత్మ ఆయన కురిపించమని అడుగుచున్నాను ప్రభువా నాయన. యేసయ్య నీకు వందనాలు ప్రభువా, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా నాయన. నీ గొప్ప కాపుదల ప్రభువా, నీ గొప్ప నాయన శక్తి ప్రభువా నాయన ఇప్పుడున్న ప్రభువా నాయన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభువా నాయన ఉండాలని అడుగుచున్నాను ప్రభువా నాయన. నాయన మా కుటుంబాలు ప్రభువా నాయన నీ దేవదూతలు ప్రభువా నాయన కంచి ఉంచమని అడుగుచున్నాను ప్రభువా నాయన. ఏ అపాయం రాకుండా ప్రభువా నాయన, ఏ మధ్యాహ్నం వేళనైనా ఏ రోగం అయితే వస్తుందో నాయన ఆ రోగాన్ని తుడిచే దేవుడు నువ్వు చెప్పి ఉన్నావు ప్రభువా నాయన. అటువంటి ప్రభువా నాయన గొప్ప శక్తి సామర్థ్యులు గల ప్రభువా, శక్తిమంతుడు ప్రభువా నాయన. ఏ మందుల వల్ల కానీ నాయన, ఏ డాక్టర్ వల్ల కానీ ప్రభువా నాయన ఈ శక్తి నాపేమైనా బలం లేదు కానీ ప్రభువా నాయన నీ యొక్క శక్తిలో ఉంది ప్రభువా నాయన. నీ ఆత్మతో నన్ను ప్రభువా రక్షించమని అడుగుతున్నాను ప్రభువా నాయన. నీ గొప్ప ఆత్మతో ప్రభువా నాయన నాయన ఈ కుటుంబాన్ని రక్షించమని అడుగుతున్నాను ప్రభువా నాయన. మా దేశంలో ప్రభువా నాయన, మా గ్రామంలో ప్రభువా నాయన ఎటువంటి ప్రభువా నాయన అలజడి లేకుండా ప్రభువా నాయన నీ ఆత్మ ప్రభువా నాయన ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. నీ శక్తి చేత ప్రభువా నాయన, నీ బలము చేత ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని యొక్క మహాదేశుడి కృప, ఆయన సన్నిధి కాంతిలో ఉన్న బలం ప్రకాశిత ఇంత అంత కాదు. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అనేక దినములలో గత దినములలో కరోనా రోగం వచ్చి కరోనా వైరస్ యొక్క ప్రభావంతో ఈరోజు ఇక్కడ ఉంటున్నటువంటి మేమైనా, ఈరోజు కార్యక్రమాన్ని చూసిస్తున్న మీరైనా సరే కరోనా బారిన పడి తిరిగి లేచి ఉండవచ్చు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఉన్నది. అందుకే లేఖన భాగంలో 103వ సంకీర్తన 2వ వచనంలో ఒక చక్కని అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈరోజు మనము కరోనా వైరస్ చేతుల్లో పడి దానితోనే సమాధి అయిపోకుండా సమాధిలో ఉన్న మన ప్రాణములను దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞత బద్దులమై బ్రతుకుదాం. కృతజ్ఞత పూర్వకముగా మనము దేవునితో మనవి చేసుకుందాం. చక్కగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలు నేను ఎట్లా మర్చిపోతాను ప్రభువా, నేను పోలేనేసయ్యా నీ ప్రేమకు. ఈరోజు మనం అందరం కూడా కలిసి నేనెట్లా మరిచదనయ్యా, కాచితివి నేనెంతకాలము, నేనెట్లా మర్చిపోగలను ప్రభువా నీ పాట మనం పాడుతూ దేవునికి పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, కాచితివి నన్నింతకాలము, నేనెట్లా మరచెదనయ్యా. చేసిందా ఎన్నో ఘనమైన మేలులు,
నేనెంత మరచెదనయ్యా యేసయ్యా నేనెంత మరచెదనయ్యా కాచితివి నన్నింత కాలం నీ కృపకు నీకేమి చెల్లింపును నా ప్రభువా నీకేమి చెల్లింపును చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు నేనెంత మరచెదనయ్యా యేసయ్యా నేనెంత మరచెదనయ్యా పాపకరమైన ఊబి నుండి నన్ను ప్రేమతో పిలిపించినావు పరము చేరే మార్గం చూపి నన్ను భక్తితో నడిపించినావు నన్ను ప్రేమతో నిలిపించినావు పరము చేరే మార్గము చూపి నన్ను భక్తితో నడిపించినావు నీవే నాకు మార్గమైతివి నీవే నాకు సత్యమైతివి నీవే నాకు మార్గమైతివి నీవే నాకు సత్యమైతివి నీవే నాకు జీవమైతివి చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు నేనెట్ల మరచెదనయ్యా యేసయ్యా నేనెట్ల మరచెదనయ్యా మరణకరమైన వ్యాధి నుండి నన్ను కరుణను కాపాడినావు మధురమైన భాగ్యమునందు నన్ను మైమరపించినావు మరణకరమైన వ్యాధి నుండి నన్ను కరుణతో కాపాడినావు మధురమైన వ్యాఖ్యనందు నన్ను మైమరిపించినావు నీవే నాకు ప్రాణమైతివి నీవే నాకు ఆశ్రయమైతివి నీవే నాకు ప్రాణమైతివి నీవే నాకు ఆశ్రయమైతివి నీవే నాకు సర్వమైతివి చేసితివి నాకెన్నో ఘనమైన మరచెదనయ్యా యేసయ్యా నేనెట్లా మరచెదనయ్యా కాచితివి నన్నింత కాలం నీ కృపను
నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనిట్ల మనచెదనయ్యా యేసయ్యా, నేనిట్ల మనచెదనయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యము వినబడడానికి మన అందరూ హృదయాలు సిద్ధపరచుకుందాం. చక్కని దినాన్ని మనం కేటాయించుకుందాం. చక్కగా మనము దేవునితో సంబంధాన్ని గడపడానికి, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని గడపడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి, మీరు కేటాయించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మన యొక్క దేశం కొరకు ఈరోజు కార్యక్రమం ప్రే ఫర్ ఇండియా, భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయడమే ఈరోజు యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మనమందరము కూడా తల ఉంచుదాం. దేవునితో మనము సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉందాం. మా మంచి యేసయ్యా, మా మంచి కాపరి, మా పరమ తండ్రి, నావికుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మీ ఉచితమైన కృపతో, మీ దయతో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. అటు నీ కృపతో, అటు నీ దయతో ప్రభా మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. మీరు మమ్మల్ని జీవింపజేస్తున్నారు, బ్రతికిస్తున్న దేవా నీకే స్తోత్రము ప్రభా. ఈరోజు ప్రభా ఈ సాయంకాలపు సమయంలో మా భారతదేశం యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. భారతదేశంలో ప్రభా ఎక్కడ చూస్తున్నా అల్లకల్లోలముగానే మారిపోయింది. ఎక్కడ చూస్తున్నా మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కసారి మా భారతదేశంపై దృష్టించు ప్రభా. ఒక్కసారి నీ కనుసైగతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నా. యేసయ్యా ప్రభా, నీ కన్నులు ప్రభా మా భారతదేశం వైపు మీరు ఉంచండి ప్రభా. కుప్పలు కుప్పలుగా ప్రభా రాలిపోతున్నా ప్రాణాలు ప్రభా పోతున్నాయి. అనేక మంది వికట జీవులుగా మారిపోతున్నారు. యేసయ్యా ఆక్సిజన్ లేక, యేసయ్యా శరీరంలో బలహీనతతో, కరోనా వైరస్ తాకిడి తట్టుకోలేక చాలా మంది ప్రభా నిరాశ్రయులుగా మారిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ప్రభా యేసయ్యా ప్రభా ఏ తోడు లేని ఒక ఒంటరి ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా భారతదేశంలో యేసయ్యా మేము చేస్తున్న పాపములైతేనేమి ప్రభా, మా సంఘములుగా మేము చేస్తున్న పాపములైతేనేమి, యేసయ్య మా దేశ పాపములైతేనేమి, మా రాష్ట్ర పాపములైతేనేమి ప్రభా, మా వీధి పాపములైతేనేమి, మా వ్యక్తిగత పాపములైతేనేమి ప్రభా, వాటన్నిటిని మీరు క్షమించండి. యేసయ్య క్షమించి మా దేశములు ప్రభా మీరు బాగు చేయము ప్రభా, మీరు స్వస్థపరచండి ప్రభా. మరి మా ప్రభా రాష్ట్రములు స్వస్థపరచండి ప్రభా. అనేక మంది సేవకులు కుటుంబాలు ప్రభా నిరాశ్రయులుగా మారిపోతున్న వారు ఉన్నారు ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీవే ఆదరించమని అడుగుచున్నాను ప్రభా. నీవే ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీవే ముందు ముందు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి, స్తుతులు ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ఇజ్రాయేల్ దేశం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ దేశంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కల్లోలములను ప్రభా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో లయపరచమని అడుగుచున్నాను. మీ ఆత్మతో నింపుకోమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రభా ప్రే ఫర్ ఇండియా కార్యక్రమంలో ప్రభా లైవ్ లో ప్రభా ఎంతమంది ప్రియబిడ్డలైతే ప్రభా చూస్తున్నారో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను ఆశీర్వదించము. వారి కుటుంబాలకు కావాల్సినటువంటి ప్రభా ఆదరణ, ఆశీర్వాదము, వీరు చేయించిన సేవలో, వీరు చేయించినటువంటి ప్రతి పనిపాట్లలో వారి యొక్క చేతి వృత్తిని మీరు ఆశీర్వదించము ప్రభా. ఈ దినాలలో కరోనా వైరస్ యొక్క ప్రభావం జరుగుతున్నటువంటి దినాలలో ప్రభా మీరు మాకు కాపరిగా ఉండు ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీరే మాకు నావికులుగా, చుక్కానిగా, పోషకులుగా ఉండి మీరు మమ్మల్ని పోషించమని, మా భారతదేశాన్ని, మా రాష్ట్రములను జ్ఞాపకం చేసుకోమని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభా భారముగా ప్రభా నడిపిస్తున్నటువంటి ప్రభా దేవసేనుడు ప్రభా మోస అబ్రహాం గారు ప్రభా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ప్రభా లైవ్ లో ఉన్నటువంటి మా ప్రియమిళ్ళందరూ వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్నటువంటి అక్కరలు, వారికి ఉన్నటువంటి శరీర బలహీనతలు, ఆధ్యాత్మికముగా, శారీరకముగా ప్రభా వారికి ఉన్నటువంటి
ప్రతి రుగ్మతను తెచ్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. వాక్యములకు వెళ్లే ముందు ఒక పల్లవి, ఒక చరణం పాడుకుని దైవజనులు, ఆత్మీయులు రెవరెండ్ జాన్సన్ అయ్య గారికి మనం సమయాన్ని సమర్పిద్దాం. ఒక పల్లవి, ఒక చరణం పాడిన పిదప ఆత్మీయ తండ్రి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. తండ్రిలా ప్రేమించను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ఉద్ధాడిన పాట మనం ఆడుతూ దేవునికి పరిశుద్ధ నామాన్ని కనిపించుకుందాం. తల్లిలా లాలించెను తల్లిలా ప్రేమించెను లాలించెను తల్లిలా ప్రేమించెను తల్లిలా లాలించెను తల్లిలా ప్రేమించెను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడను శంకరెత్తుకుని కాపాడను యేసయ్య తల్లిలా లాలించెను తల్లిలా ప్రేమించెను తల్లిలా లాలించెను తల్లిలా ప్రేమించెను. తల్లి అయినేను నిన్ను మరువను చూడుము నాలో నిన్ను చిక్కియున్నాను తల్లి అయిన వరచునేము నేను నిన్ను మరువను చూడుము నా చేతులలో నన్ను చిక్కియున్నాను నీ పాదముతో వెళ్ళనీయను నేను నిన్ను కాపాడువా కునుకడు నిగుడకు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య లాలించెను తల్లిలా లాలించెను తల్లిలా ప్రేమించెను. స్తోత్రం తండ్రి చెప్తాం. పర్వతాలు తొలగవచ్చునంతరిల్లు మెట్టలను వీడిపోదు నాకు నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చునంతరిల్లు మెట్టలను వీడిపోదు నా కృప నీకు
నిబంధన కలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసినాడు, శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తండ్రిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తండ్రిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. దేవునికి స్తోత్రం. చక్కగా ఇంతవరకు పాటలు పాడాం, చక్కని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దేవునితో మనము దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ సమయంలో జీవవాక్కును విందాం. మనల్ని బ్రతికించేది, మనల్ని జీవింపజేసేది, మనల్ని చచ్చిన వారిని సైతం తిరిగి లేపగలిగే సత్తా కలిగినది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని విందాం. ఈ వాక్యాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రైవేట్ ఫర్ ఇండియా ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ ప్రభునామున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ చక్కని ఈ లైవ్ ప్రోగ్రాంలో ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు మాస్ అబ్రహం గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు చాలా చక్కని పాటలతో, అలాగనే దేశ క్షేమం కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసిన సోదరి సహోదరులు, యవన బిడ్డలందరినీ ప్రభువు నిండారుగా దీవించునుగాక. దేవుని యొక్క నామాన్ని బట్టి మరి మన దేశ పరిస్థితులు, నేటి ఈ కరోనా అనేటువంటి ఈ యొక్క ప్రభావాన్ని బట్టి దేశం చాలా వినాశనానికి, దేశంలో చాలా ఆందోళనకు గురైపోయిన అనేకమైన కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక సందర్భం, ఈ యొక్క ఉగ్రత ఎట్లా, ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన అవసరతలు ఉన్నాయి. చాలా రకాలుగా, చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. పాపం ఎక్కువటను బట్టి, లేకపోతే రకరకాల విగ్రహారాధన బట్టి, లేకపోతే రకరకాల దోపిడీలను బట్టి, రకరకాలైనటువంటి పాప పోకడలో జరుగుతున్న అరాచకాలను బట్టి ఈ యొక్క ఉగ్రత వస్తుచుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము అనే విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే. కానీ నేటి క్రైస్తవ సంఘాలు కూడా, దేవుని సేవకులు కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచి మేము క్రైస్తవ బిడ్డలము అనుకుంటున్న మనం కూడా పరిశీలన చేసుకోవలసిన అవసరత మనకెంతో ఉన్నది. దేవుని నామంలో నాకు ఈ యొక్క ఆ పరిస్థితులన్నిటినీ ఆలోచన చేస్తున్నప్పుడు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ చూస్తూ ఉంటుండగా ఒక వాక్యము నన్ను ప్రేరేపించింది. దేవుని మాట చూస్తే యోనా గ్రంథంలో మనకి ఒక విషయాన్ని చూస్తాం. యోనా గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు చక్కగా అందులో ఒక మాట మనకి కనిపిస్తుంది. యోనాకు దేవుడు, మీ అందరికీ తెలుసు, దైవ సేవకులైన వారు, మరి క్రైస్తవ సోదరి సహోదరులకు యోనాను గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. అయితే యోనాకు మొట్టమొదట దేవుడు ప్రత్యక్షమై దేవుడు చక్కగా ఒక మాట చెప్తారు. మరి నా ప్రియ కుమారుడా ప్రయాణమై వెళ్ళము అంటాడు. కానీ యోనా ఆ మాట విని తాను మరి తర్షీషునకు ప్రయాణం అవుతూ ఉంటాడు. అలాగున టికెట్ తీసుకుంటాడు, వాడు ఎక్కుతాడు, వాడిలో చక్కగా పడుకుంటాడు.
మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తన ప్రయాణం హ్యాపీగా వెళుతుంది అనుకున్న ఈ సందర్భాలను బట్టి తను ఎంతో సంతోషంగా సుఖంగా నిద్రపోతూ ఉంటాడు. కానీ ఆ యొక్క వాడలోనికి మా మంచి ఆ తుఫాను సముద్రంలో చెలరేగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నానా దేశాలకు సంబంధించినటువంటి ఆ ప్రజలు ఉన్నారు. వారి వారి ఆ అలవాట్లను బట్టి, వారి వారి దేశ సాంప్రదాయాలను బట్టి వారి వారి దేవతలను వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ మనోడు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వారు ప్రార్థన చేస్తూ ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూస్తే మరి మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు వాడ అడుగు భాగమున ఉన్నట్లుగా మనం చూస్తాం. నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క సేవకుని, దేవుని యొక్క కుమారుని ఈ యొక్క ప్రజలందరూ పిలిచిన పేరు, కొత్త పేరు పెడతారండి. ఆ పేరు ఏంటంటే, ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నప్పుడు యోనా 1వ అధ్యాయంలో మరి మనం చూడగలం. ఇక్కడ ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది అన్నప్పుడు అతను అప్పుడు హిస్టరీ అంతా చెప్తాడు. నేను నిద్రపోతాను కాదండి, నేను జీవము గల దేవుని సేవకుడిని, ఆయన కుమారుణ్ణి, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టికర్తకు నేను సేవకుడిని, ఆయన కుమారుని, ఆయన బిడ్డనని చెప్తాడు. చాలా విషయాలు మనం చూస్తాం. అన్ని చెప్పుకోవడానికి మనకు సమయం కాదు. అయితే ఇప్పుడు తనలో ఒక చక్కని మాట, నాకు నచ్చిన మాట ఒకటి ఏంటంటే, 12వ వచనాన్ని చూసినప్పుడు అందులో ఒక చక్కని మాట చెప్తాడు. 12వ మాట మనం చూస్తే ఏమంటాడంటే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేటి నా ప్రియ సోదరి సహోదరులందరికీ మరొకసారి ఈ యొక్క కరోనా అనేటువంటి ఈ విపత్తు, లేకపోతే ఈ వికృత పరిస్థితులు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి పెను ఈ యొక్క తుఫాను, లేకపోతే ఈ తెగులు ఈ కరోనా అనే తెగులు ఒక సునామీ వలె ప్రవాహిస్తూ అనేకులను తుడిచిపెట్టేస్తున్నాను. ఈ దుర్దినాలు, ఈ దరిద్రపు దినాలు, ఈ తెగులు దినాలు ఎవరిని బట్టు అని మనము ఊరుకోకుండా, మనము అలా అనుకుని ఏదో మనము నీతివంతులమని మనము తృప్తి చెందకుండా యోనా వలె మనం కూడా సరి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. యోనా వలె మనం కూడా ఈ మాట చెప్పగలమా? యోనా వలె ఈ మాటను మనం అనుకోగలమా? ఇదిగో ఈ దేశానికి, నా భారతదేశానికి, లేకపోతే నా రాష్ట్రానికి, ఇదిగో నా జిల్లాకు, ఇదిగో నా యొక్క గ్రామానికి, నా యొక్క కుటుంబానికి నన్ను బట్టే ఈ కీడొచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ సమస్య వచ్చింది. నేను చేసిన పాపమును బట్టియే, నేను ఆడిన మాటలు బట్టియే ఈ యొక్క సమస్యలకు పాలయ్యాం అని కుటుంబము దగ్గర నుండి ఏమండి మరి నేటి ప్రపంచము వరకు మనం ఒకసారిలాగా అనుకోగలిగితే దేవునికి చాలా ఇంపైనది. నేటి ప్రపంచ తీరు ఎలా ఉందంటే, ప్రతి నేరము ఇతరుల మీద మోపడమే తెలుసు కానీ నేరాన్ని అంగీకరించేవారు చాలా తక్కువ. చక్కగా యోనా తన యొక్క జీవితాన్ని చక్కగా సమర్పణ చేసుకుని చెప్తున్నాడు, నేను ఈ ఓడలో ఉన్నంత వరకు ఈ యొక్క ఓడకు తెప్పులు తప్పవు, ఈ తుఫాను ఆగదు, ఈ తుఫానుకు గల కారకుడిని నేను. అది ఇరిగి నలిగిన మనసండి, చేసిన తప్పు ఒప్పుకునే తత్వం. అది నేరము ఇతరుల మీద మోపకుండా
ఆ నేరాన్ని మరి ఎందుకొచ్చి ఇలాగా జరిగిందో తాను చక్కగా స్పష్టముగా అక్కడ ఉన్న వారికి చెప్తున్నటువంటి విషయం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ సేవక, ఈరోజు సంఘ చరిత్రలు ఎలా ఉన్నాయి, ఆరాధనలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన జీవిత విధానం ఎలా ఉంది, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, చీటికి మాటికి మనము దేవుని సన్నిధిలో దేవుని సేవకుని మీద తిరుగుబాటులు ఎక్కువైపోయాయి. సేవకునంటే దేవుని వాక్కును అందించేటువంటి ఒక దేవుని దూత అనేటువంటి ఆ గౌరవం అనేది తరిగిపోతున్న రోజుల్లో ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయ జీవితంలో ఏమండి అనుకువ కలిగి, విధేయత కలిగి, భక్తి జీవితం కలిగి ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో తగ్గించుకుని దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సేవను, దేవుని యొక్క కార్యాలను జరిగించవలసినటువంటి విశ్వాస బృందము ఈరోజు అనేకమైన నెపాలు, అనేకమైన నేరాలు, అనేకమైనటువంటి మరి ఈర్ష్య ద్వేషాలకు చోటిచ్చి దేవుని మందిరాలు ఏమండి తాళాలు వేయడానికి ఏమండి నేటి విశ్వాస బృందము ఎంతో మరి సహకరిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. చాలా సంఘాల్లో గందరగోళ, మందిరాల్లో గందరగోళ, పాదుల మీద, పాస్టర్ల మీద తిరుగుబాటు, దాడి. ఏమండి విశ్వాసులే, భక్తులే, దేవుని బిడ్డలే ఏమండి దేవుని సేవకుని మీద ఏమండి చెయ్యెత్తింటివి ఆ రోజుల్లో ఉన్నాం. దేవుని సేవకుని మీదే నోరు పారేసుకునే రోజుల్లో ఉన్నాం. దేవుని సేవకుని మీదే ఏమండి తిరుగుబాటు చేసే రోజులు. జాగ్రత్త, ఎవరిని బట్టి వచ్చింది ఈ పత్తు? నేటి సంఘ పరిస్థితులు బాగోక, నేటి నీ విశ్వాస జీవితం బాగోక జాగ్రత్త. ఆచార్యకి అలవాటుగా ఉంటున్నాం. మన యొక్క భక్తి జీవితం బాగోకనే అనే విషయాన్ని మొదట గ్రహించాలి. సేవకులమైన మన జీవితాల్లో కూడా తాను నిలుచుచున్నాను అన్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను అని దేవుని యొక్క వాక్యం మనకి 1వ కొరింథీ పత్రికలో మరి 10వ అధ్యాయం 13వ వచనంలో సెలవిస్తాడు. మనం నిలిచి ఉన్నాం. నాయకత్వంలో, దైవత్వంలో, ప్రార్థనా జీవితంలో, దేవుని యొక్క సంఘానికి దేవుని వాక్యం అందించుటలో ఏమండి దేవుణ్ణి మహిమపరచుటలో, దేవుని వైపుకు అనేక మంది ప్రజలను ఆకర్షించేటట్లు దేవుడు మనల్ని నిలబెట్టాడు. అంతే తప్ప నేటి సేవకుల యొక్క పనితీరు చూస్తున్నప్పుడు దేవుని వైపుకు ప్రజలు మల్లుట కాదు గాని సేవకుని వైపుకు మళ్లించుకున్న వారు ఈ నేటి సేవకులు చాలా మంది. దేవుని పేరు, దేవుని మాట వివరించుట కన్నా తమ గురించి చెప్పుకున్నట్టు ఎక్కువైపోయింది. తన గురించి తానే ఎక్కువగా ఏమండి ఘనపరుచుకోవడం, తన పేరు గొప్ప చేసుకోవడం, తన వైపుకు ప్రజలను ఆకర్షించాలి. ఈ తత్వములో, ఈ పద్ధతిలో నేటి సేవా విధానాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. గుర్తు చేసుకోండి. మొదట విశ్వాస జీవితం జాగ్రత్తగా ఉండాలి. తరువాత సేవకుని యొక్క జీవితం కూడా. విశ్వాసిని ఏమండి నీ వైపుకు మలుచుకోనని కాదు, నీ ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను సేవకునిగా నిలబెట్టింది. నీ కొరకు దేవుడు నిలబెట్టింది ఎందుకో తెలుసా? నిన్నెందుకు నిలబెట్టాడో తెలుసా? ఎన్నిక లేని వ్యర్థమైన మనలను ఎందుకు దేవుడు కోరుకున్నాడో తెలుసా? అనేకులను ప్రభు వైపుకు మళ్లించాలి. అనేకులను ప్రభు వైపుకు మళ్లించడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. అయితే నేటి సేవకులు విశ్వాసులను సేవకుల వైపుకు ఆకర్షించేటట్లు చేస్తున్న బోధలు, చేస్తున్న క్రియలు ఇవద్దు.
అందుకే నిన్ను బట్టి ఏమో ఈ ఉగ్రత, నన్ను బట్టి ఏమో ఈ ఉగ్రత. యోనావలే చెప్పగలమా? నేటి క్రైస్తవ సంఘాలు తీరు బాగోకే ఈ ఉగ్రత వచ్చింది. మన మానవ ప్రభు దగ్గర గోజాడాలి. మన పితరులు చాలా మంది ఓ దేవుని యొక్క ఉగ్రత దేశం మీదకి వచ్చినప్పుడు రాజు సహితము సామాన్యుడితో సహా గోని పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుని, అయ్యా మా దోషములు బట్టి మాకు శ్రమ అని చెప్పినప్పుడు దేవుడు ఉగ్రత ఏంటండి చేయాలనుకున్న ఆ యొక్క ఉగ్రత చేయకుండా మానిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు చూస్తున్న సహోదరుల సహోదరి, ఇప్పుడు ఈ యొక్క యోనాకు చక్కని పేరు పెట్టారు. ఏంటంటే పోయి నిద్రపోతా. ఈరోజు మన యొక్క దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉండవలసిన మనం, దేవుని యొక్క నడిపింపులో సాగవలసిన మనం, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చవలసిన మనం, దేవుని యొక్క చిత్తానికి లోపవలసిన మనం, మన స్వచిత్తాన్ని గాని మన ఉద్దేశాలను గాని నెరవేర్చుకోవడం కోసం గాని ప్రయత్నం చేస్తే నీ పేరు మరో పేరు అయిపోద్ది, జాగ్రత్త. నీ రూట్ మరొక రూట్ అయిపోద్ది, జాగ్రత్త. నీ గౌరవము మరొక రీతిగా మారిపోతుంది, జాగ్రత్త. ఇక్కడ ఎంతో గొప్పవాడే గాని నిద్రపోతాడు. అయితే తాను చెప్పుకుంటున్న మాట దేవుడు విన్నాడు. ఈరోజు మరొక మాటను మనం నేటి మన కుటుంబ పరిస్థితుల్లో నా ప్రియమైనటువంటి ఎవరి బిడ్డలారా, ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా నీ యొక్క తండ్రి నీ యొక్క తల్లి నీ మీద పెట్టుకున్న ఆశలు ఆలోచనలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? నీ ఆలోచనలు బట్టి జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీ తండ్రి ఉద్దేశం ఎప్పుడైనా గమనించావా? నీ తల్లి యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? నీ యొక్క ఆలోచనలు బట్టి నువ్వు పయనిస్తున్నావా? యోనావులే, నీ తండ్రికి నీ మీద ఏదో ఉద్దేశం ఉంది, నీ తల్లికి నీ మీద ఏదో ఉద్దేశం ఉంది, నీ మీద ఏదో కొన్ని కళలు పెట్టుకున్నారు, నీ మీద కొన్ని ఆలోచనలు పెట్టుకున్నారు, నిన్నొక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నారు, నిన్నొక గొప్ప మరి ఈ యొక్క సంఘంలో దేవునికి మహిమకరమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నారేమో. నువ్వు ఎలాగుంటున్నావు? ఒకవేళ నీ తండ్రి నీ కుటుంబ పరిస్థితులు అలాగ కొంత సమస్యలకు పాలైపోవడం గల కారణం ఒక కుమారుడుగా నీవేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? నా వలనే నా కుటుంబంలో ఈ అప్పులు సమస్య అని ఎప్పుడైనా అనుకున్నావా? నా వలనే ఈ కుటుంబంలో తగువులు గొడవలు ఎప్పుడు అశాంతి అనిమ్మతి నా వలనే అని ఒక కుమారుడుగా గాని ఒక కుమార్తెగా గాని ఒక తండ్రిగా గాని ఒక తల్లిగా గాని ఒక భర్తగా ఒక భార్యగా గాని నీవు అనుకోగలిగితే కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. భర్త చేసిన తప్పులు భార్య మీద నెట్టేయడం, భార్య చేసిన తప్పులు మరొకరి మీద నెట్టేయడం, బిడ్డలు చేసిన తప్పులు ఏమండి తల్లిదండ్రుల మీద నెట్టేయడము, ఒకరి మీద ఒకరు ఏమండి నేరారోపణ చేసుకోవడమే తప్ప అలనాడు ఆదాము నుండి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ఆనవాయితీ నేటికి మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతాలలో మన సంఘాలలో మన కుటుంబాలలో ఆ యొక్క సాతానుడి యొక్క ఆ ధోరణియే ఏలుబడి చేస్తుంది. కానీ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ నడిపించబడుతుంది? ఈరోజు ఒకవేళ నీ భార్య మంచా పడింది నీ యొక్క చెడు సహవాసాన్ని బట్టి. ఒక భర్తగా ఇప్పుడు ఆలోచించావా? నీ భర్త ఏమండి రకరకాల సమస్యలు అప్పులు పాలైపోయాడు. ఒక భార్యగా నీ యొక్క విస్తారమైనటువంటి విచ్చలవిడి ఖర్చులేమో గుర్తు చేసుకున్నావు కుటుంబ పరంగా. యోనా అంటున్నాడు, నన్ను బట్టే ఈ తుఫాను ఈ వాడ మీదకి వచ్చింది, ఈ వాడ మీదకి ఈ తుఫాను వచ్చింది. నన్ను బట్టేనండి నా కుటుంబం అప్పులు పాలైపోయింది అని నువ్వు ఒప్పుకుంటావా? నా విచ్చలు విడితనాన్ని బట్టేనండి నా భవిష్యత్తు నా యొక్క పేరు ప్రతిష్టలు మంట గెలిచిపోయాయి. నువ్వు ఒప్పుకుంటావా?
యోనా వలె ఒప్పుకుంటే దీవించబడతాం. కుమారుడా, కుమార్తె, నీవిచ్చలు విడి తిరుగులను బట్టి, నీవిచ్చలు విడితనమైనటువంటి నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ అలవాట్లను బట్టి ఏమండి నీ తండ్రి షుగర్ పేషెంట్ అయిపోయాడా, బీపీ పేషెంట్ అయిపోయాడా, నీ తల్లి రోగి అయిపోయి మంచాన పడిపోయిందా? అయ్యో నా తల్లి ఇలా మారిపోనగల కారణం, అయ్యో నా తండ్రి ఇలాగ మారిపోనగల కారణం నా బలహీనతను బట్టి, నన్ను బట్టి ఎక్కువ ఆలోచించిన బట్టి, నన్ను బట్టి ఇలాగున నా తల్లి నా తండ్రి ఇలాగ కృంగిపోయారు అని నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని జోక్యం కలిగించుకొని గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి, కానీ యోనా వలె పాపము ఒప్పుకున్న వారు తక్కువ. పాపము ఒప్పుకున్న వారు తక్కువ. పాపాన్ని ఒప్పుకుంటే నువ్వేమవుతావు తెలుసా? కనికరించబడతావు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడి యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు కీర్తన 32:5 చెప్తాడు, దావీదు అంటాడు, నేను నా అతిక్రమములు ఒప్పుకొని పాపమును కప్పుకొనక నేనేం చేస్తాను? ఒప్పుకుంటున్నాను అంటాడు. పాపాలు కప్పుకోవడం, పాపాలు మరొకరి మీద నేరారోపణ చేయడం కాక ఒప్పుకుందాం. ఒకవేళ ఎవరో అన్ని జనుల జోలికి మనం వెళ్ళనక్కర్లా, ఎవరో ఏరే మతస్థుల జోలికి మనం వెళ్ళనక్కర్లా. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం దీవించబడతామండి, మనం ఆశీర్వదించబడతాం. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతాలకి, మన కుటుంబాలకు, మన సంఘాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాము మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు. అప్పుడే అందుకే అంటాడు, దేవుని యొక్క వాక్యం చూస్తున్నప్పుడు అక్కడ రోమా 2:24 అంటాడు కదా, మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అంటాడు. ఎవరిని బట్టి కాదు, ఇది సంఘ పరిస్థితులు. క్రైస్తవ కుటుంబాలు జాగ్రత్త. క్రైస్తవ కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉండవలసిన కుమారుడు, దేవునికి మహిమకరంగా ఉండవలసిన కుమార్తెలు, దేవునికి మహిమకరంగా బ్రతకవలసిన తల్లులు, తండ్రులు, భర్తలు, భార్యలు, ముందు కుటుంబ వ్యవస్థ దేవునికి మహిమకరంగా కాపాడుకోవాలి. ఒప్పుకుందాం. సామెతల గ్రంథంలో 28:13 చెప్తాడు, అతిక్రములు దాచిపెట్టేవాడు వర్దెలడు, తన పాపము ఒప్పుకొని విడిచిపెడితే వాడు కనికరము పొందుతాడు, కనికరించబడతాడు. కనికరించబడాలంటే మనము అతిక్రమలు దాచుకోవద్దు, ఒప్పుకుందాం. ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క కనికరాన్ని పొందుదాం. దేవుని యొక్క మాటలు చూస్తున్నప్పుడు మనం అనేకమైన విషయాలు మనం చూస్తున్నప్పుడు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాం. రోమపత్రికలో 4:7 చెప్తాడు, దేవుని యొక్క మాట ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యోనా గురించి మనం చెప్పుకుంటున్నాం. మళ్ళా రెండవసారి యోనాతో మళ్ళీ మాట్లాడతాడు దేవుడు. యోనాతో మాట్లాడతాడు. మరి యోనా ఎప్పుడైతే నా వలన ఈ పాపం, నా వలన ఈ తుఫాను, నా వలన ఈ నష్టము, నా వలన ఈ కష్టము అని చెప్పాడు, వెంటనే దేవుని యొక్క కృప యోనా మీదకి వచ్చింది. పశ్చాత్తాపానికి మించిన గొప్ప కార్యం మరొకటి లేదు. విరిగి నలిగిన మనసు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి మీదే దేవుని దృష్టి ఉంటుంది, దేవుని మనసు ఉంటుంది, దేవుని చెవి పెడతాడు అక్కడే. విరిగి నలిగిన మనసుతో తన తప్పు తను తెలుసుకుంటే చాలు. తప్పు చేయని మానవుడు అంటే ఎవరు లేరు. కానీ ఆ తప్పును మరొకరి మీద రుద్ది నేనే గొప్పని, నేనే నీతిమంతుని అనుకున్న వాడిని దేవుడు నేలకేసి తొక్కేస్తాడు. కానీ నేను తప్పు చేశాను, తప్పులో ఉన్నానంటే మాత్రం దేవుడు కనికరిస్తాడు, నిన్ను గొప్ప వారిని చేస్తాడు. అందుకే యోనా జీవితాన్ని చూసినప్పుడు వెంటనే వాళ్ళు నీటిలో పడేస్తారు. వెంటనే సముద్రంలో ఎత్తేస్తే సముద్రంలో చచ్చారు అనుకుంటారు. కానీ యోనాను దేవుడు ఏం చేశాడంటే ఒక చేపకు ఆజ్ఞాపిస్తే ఆ యొక్క తిమింగలం వచ్చి యోనాను వేస్తాడు.
తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడికైతే వెళ్ళనంటాడో అక్కడికి తీసుకెళ్ళి ఆ నినివే ఓడరేవున కక్కేస్తుంది. ఇప్పుడు చూడండి యోనాతో మళ్ళీ రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు. యోనాతో దేవుడు రెండవసారి 3:1 అధ్యాయం మనం చూస్తాం. నిజానికి నినివే పట్టణము 3 దినములు ప్రయాణము కలిగినటువంటి పరిమాణము కలిగినటువంటి ఆ దేశం, చాలా చిన్న దేశం. ఏమండి, అయితే యోనా 1 దినము ప్రయాణం చేస్తాడు. దేవుని మాట చెప్తాడు. ఇప్పుడు దేవుని మాట, మీ యొక్క పాపము మనసు పొందితే చెప్పినప్పుడు వెంటనే యోనా మాట దైవ వాక్కుగా, ఏమండి, దేవుని మాటగా భావించి రాజుతో సహా సామాన్య ప్రజలందరూ కూడా దైవ వాక్కుగా యోనా మాటకు లోబడి ఏం చేస్తారంటే నేలను కూర్చుంటారు, బూడిదలో దొరుకుతారు, దేవుని దగ్గర పాపములు ఒప్పుకుంటారు, పడతారు. ఏమంటే దేవుని బ్రతిమాలుకుంటారు. అయ్యా మమ్మల్ని క్షమించు, ఈ ఉగ్రతను తప్పించు అని ప్రార్థన చేస్తారు. ఏ నిద్రపోతున్నారు, ఏ పనికి మాలవాడు అన్నారు, ఏ చేతకాని వాడు అన్నారు, ఏమండి ఏ దరిద్రుడని నీకు పేరు పెట్టారు, ఏమండి ఏ త్రాగుబోతని నీకు పేరు పెట్టారు, ఏ వ్యభిచారుని నీకు పేరు పెట్టారు. నీ ఇంటిలో ఏ సోమరిపోతూ అన్ని ఇంట్లో నీకు ఒకవేళ నీకునేముందేమో ఆ పేర్లన్నీ మారిపోవాలంటే, నీవు ఒక దైవ వాక్కు సారూప్యము కలిగిన వ్యక్తిగా మారాలంటే, నీ యొక్క దైవ శక్తి నీతో ఉందని నీ ఇంటి వారు, నీ వీధి వారు, నీ సంఘములో, నీ సమాజంలో నీకు ఒక గొప్ప పేరు ఖ్యాతి పెరగాలంటే, ఏమండి దేవుడు చెప్పిన మాటకు నీవు నిలబడాలి. యోనా జీవితం మారిపోయింది. ఇప్పుడు యోనా దేవుని వాక్కు అందించి ఒక దైవ దూతగా మారిపోయాడు. ఇప్పుడు ఆ దేశమంతా రక్షించబడడానికి, ఆ దేశమంతా మారు మనసు పొందడానికి, ఆ దేశమంతా దీవించబడడానికి యోనాను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఎంతవరకు నీ ఇంటిలో నీ వలన నష్టం జరిగిందేమో, యోనా వలె నీవు అనగలవా? నన్ను బట్టి నష్టం, నన్ను బట్టి కష్టం, నన్ను బట్టి నా కుటుంబంలో ఈ అప్పులు, నన్ను బట్టి నా కుటుంబంలో ఈ తగాదాలు, నన్ను బట్టి ఈ కుటుంబంలో ఈ అల్లర్లు, ప్రశాంతత లేకపోవడం, నెమ్మది లేకపోవడం, నా భవిష్యత్తు ఇలా మారిపోయినది నేనే కారకుణ్ణి అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను గనునిగా చేస్తాడు. నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు ఇంకేం చేస్తాడు? లోకా సువార్తలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయము 30వ వచనం చూస్తే అక్కడ యోనా క్రీస్తుకు సాదృశ్యమైపోతాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏమని మీరును కలిగి ఉండండి. గృహ పరిస్థితులు, సంఘ పరిస్థితులు, మన దేశ పరిస్థితులు, మన సమాజ పరిస్థితులు మారాలంటే మొట్టమొదట మనం మారదాం. ఈ ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. ఈ కరోనా అనేటువంటి వైరస్ ఈ ప్రపంచమంతటిని నలుమూలలా చుట్టి ఎంతో వినాశనాన్ని తీసుకొచ్చిన ఈ ఉగ్రతలు గోల పెట్టి కన్నీరు కాచి ఇంకా విధేయత కలిగి విరిగి నలిగిన మనసుతో సేవకులైతేమి, విశ్వాసులైతేమి, క్రైస్తవ కుటుంబాలైతేమి ఇంకా దేవునికి ఇంపుగా, ఇంకా దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. యోనా వలె ఒప్పుకుందాం. మన పాపములు ఒప్పుకోవలసిన సమయం, మన తప్పిదాలు చెప్పుకోవలసిన సమయం. మనం ఏదో నీతిమంతులుగా ఏమంటే బిల్డప్ ఇవ్వకుండా మన లోటులేంటో చూసుకుందాం, మన వెలుతులేంటో చూసుకుందాం, మోకాల మీద ఉందాం, ప్రభు వైపు చేతులెత్తుదాం. నా స్థితి ఇది, నా గతి ఇది ప్రభువా, నీవే నన్ను కాపాడి రక్షించి నా దేశాన్ని రక్షించు, నా రాష్ట్రాన్ని రక్షించు, నా ప్రాంతాన్ని రక్షించు, నన్ను క్షమించి నా కుటుంబానికి నాయన నీ క్షేమంగా ఇచ్చి. యోనా వలె చెప్పు. యోనాకు మొదట ఉన్న పేరు మారిపోయింది. ఇప్పుడు దేవుని దూతగా మారిపోయాడు, దేవుని స్వరూపిగా మారిపోయాడు, దేవుని స్వరముగా మారిపోయాడు, దేవుని యొక్క వాక్ అయిపోయింది. రాజులు సైతము ఈ యోనా మాటకు వంగారు, మోకాళ్ళు వేశారు, ప్రభువుని స్తుతించారు, ప్రభువును మహిమపరిచారు. ఆ రీతిగా ప్రభువు మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను, మీ సంఘాలను
పరిచర్యలను దేవుడు దీవించాలి. మన పేరు ప్రఖ్యాతులు గొప్పగా మార్చే దేవుడు మనకున్నాడు. ఆయన చెంత మన అతిక్రమణని చెప్పుకొని యోనా వలె నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చింది. నీకు నీవుగా ప్రభు దగ్గర ఒప్పుకుంటే మన దేశాన్ని రక్షించుకుంటాం, మన ప్రాంతాలు రక్షించుకుంటాం, మనకున్న సమస్యలన్నిటినీ పారదోలి ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. ప్రభువే మనకు మన దేశానికి స్వస్థత అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి సోదరి సహోదరులకు మరొకసారి ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఏకీకరించవలసిందిగా కోరుచున్నాం. మహాగరుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, నీ నామమును బట్టి ప్రభువా, నీ సన్నిధిని ప్రభువా మేమందరము నా తండ్రి నాయన నిన్ను స్తుతించడానికి ప్రైర్ ఫర్ ఇండియా అనేటువంటి గ్రూప్ ద్వారా, ఈ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా ప్రభు నా తండ్రి ఈ చక్కటి ఈ యొక్క నాయన లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభువా ఈ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నిజానికి నాయన ఈ గ్రూపులో ప్రభు ఎవరెవరైతే పాల్గొంటూ పొందుతున్నారో దేశ క్షేమం కొరకు ఆయన ఎవరెవరైతే నాయన ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారో అందరిని దీవించండి నాయన. నా ప్రభు మా దేశానికి ఉన్నటువంటి ఈ భయంకరమైన ఉగ్రత, ఆయన ఈ కరోనా అనేటువంటి ఈ మహా తెగులు ప్రభు మీరు నిలిపివేయండి నాయన, ఆపివేయండి ప్రభు, తుడిచివేయండి నాయన. తెగులు చేత అనేకులు నాశనం కాకుండా ఈ తెగులను నిలిపివేయి ప్రభు. తండ్రి నాయన యోనా వలె ప్రభు ఎందుకు వచ్చింది తుఫాను, ఎందుకు వచ్చింది నష్టం అంటే నన్ను బట్టి అవును నాయన. మా భక్తి ప్రభా నాయన ఏదో నామకార్థంగా ఉంటుందేమో, మా విశ్వాస జీవితం నామకార్థంగా బ్రతుకుతున్నామేమో, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంతేగాని మాదిరి లేని బ్రతుకులేమో, మార్పు లేని జీవితాలేమో, అది నీకు ఆయాసకరంగా ఉంటుందేమో. క్రైస్తవ సంఘాల మీద నాయన నువ్వు కన్ను చూచినప్పుడు అయ్యా నీకు ఇంపుదలగా లేదేమో ప్రభా. నాయన సేవకులైనా విశ్వాసులైనా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టుక క్రైస్తవులు అనుకుంటూ కూడా నాయన విశ్వాస జీవితంలో భ్రష్టులుగా ఉంటూ నాయన ఏదో ఆచార క్రైస్తవులుగా ఉంటూ ఆనవాయితీ క్రైస్తవులుగా ఉంటూ మాదిరి లేని వారిగా ఉంటూ మార్పు లేని వారిగా ఉంటూ నాయన అన్యులతో ప్రభా నాయన ఓ నాయన నా తండ్రి నాయన ఆ వాసపాలు చేసేవారిగా మేముంటున్నామేమో. ఇలాంటి పరిస్థితులని చూసి నువ్వు సహించకి ప్రభా నా తండ్రి ఈ సమస్యలన్నీ వస్తున్నాయేమో, ఈ శోధనలన్నీ వస్తున్నాయేమో, ఈ ఉపద్రవాలు వస్తున్నాయేమో ప్రభా. మొట్టమొదట నాయన మా దగ్గర నుంచే మేము సరి చేసుకుని అప్పుడు మా దేశం మా రాష్ట్రం కొరకు మా ప్రాంతాల కొరకు నాయన మేము కన్నీటితో ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకు జవాబులు వస్తాయి ప్రభా. మేము మొట్టమొదటి పశ్చాత్తాపంతో నేను అడుగుతున్నాం, ముందు మమ్మల్ని క్షమించి మా తప్పిదాలు క్షమించి మా దేశాన్ని బాగు చేయి, మా రాష్ట్రాన్ని బాగు చేయి. ఈ కరోనా బారిన పడి ఎంతమంది అయితే ప్రభా నాయన బాధకు గురై ప్రభా కుటుంబంలో నాన్నవారిని పోగొట్టుకుని కన్నవారిని పోగొట్టుకుని నాయన కన్న బిడ్డలను పోగొట్టుకుని ప్రభా కట్టుకున్న భర్తను పోగొట్టుకుని భార్యను పోగొట్టుకుని నాయన సోదరి సహోదరులను పోగొట్టుకుని ప్రభా దుఃఖముతోను కన్నీటితోను నాయన వ్యాధులు చెందుతున్నారు. అతి కుటుంబాన్ని ఆదరించిన ఆయన నేటి సంఘ నాయకులు కాపరులు సేవకులు ఎంతో మంది నాయన నా తండ్రి కరోనా బారిన పడి నశించిపోయారు. నాయన నా తండ్రి పిలుపును అందుకున్నారు ప్రభు. అయ్యా వారిని కూడా వారి కుటుంబాలను నాయన వారు విడిచినటువంటి వారి సంఘాలను ఆదరించండి ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు దేవా. నాయన నా తండ్రి ఇదిగో నాయన మేము ఈరోజు సజీవులుగా ఉండి తండ్రి ప్రభువాన్ని పిలువగలుగుతున్నామంటే అయ్యా మా నీతిని మా భక్తిని మా యొక్క నాయన గొప్ప నాయన నా తండ్రి నాయన ఏదో మాకు మంచి నాయన నా తండ్రి ప్రభు నాయన ఓ తెలివైన వారమని కాదు ప్రభువా. ఎందుకు నాయన పాపముల చేత చచ్చిన మమ్మల్ని నాయన నీవే బ్రతికించి మాకు ప్రభువా మరొక నాయన నా తండ్రి అవకాశాలు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా.
అయితే నాయన మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నీకు మహిమకరంగా ఉంచి నీ యొక్క జీవితము జీవించడానికి, నిన్ను పోలి బ్రతకడానికి నీ మహా గొప్ప కృప మాకు దయచేయండి ప్రభు. ఈ ప్రేయర్ ఫర్ ఇండియా అనేటువంటి ఈ యొక్క చక్కని గ్రూపులో నాయన, ఈ సహవాసంలో ప్రభు ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దీనికి నాయకత్వం వహించి మా అబ్రాహాన్ని దీవించండి. ఆయన ఈ సేవకులు మీరు ఆస్వాదించండి ప్రభు. నాయన, దేశం పట్ల వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నా తల్లి మరలా మేము కలిసినప్పుడు ప్రభు ఇంకా మంచి మంచి విషయాలతో మీరు స్తుతించడానికి మరొక అవకాశాన్ని మాకు అందరికీ ఇవ్వండి ప్రభు. నా హాస్పిటల్ రోగులు నాయన మీరు నాయన బాగుంచి ఆక్సిజన్ అందక ప్రభు. నాయన నా తండ్రి ఎంతో మంది రోగులు ప్రభు వ్యాధులకు గురవుతున్నారు నాయన. తండ్రి నాయన నా తండ్రి ఇంజక్షన్లు లేవని, నాయన మందులు లేవని, రకరకాలైనటువంటి నాయన 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 ఇబ్బందులు పాలైపోతున్న వారు, ఇందులోనూ దోపిడీలు చేస్తున్న వారు ఉన్నారు, అన్యాయం చేస్తున్న వారు ఉన్నారు, అనేకమైనటువంటి అక్రమాలకు నాయన నాయన బలైపోతున్న వారు ఉన్నారు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో నాయన మీరే నాయన మీ యొక్క గొప్ప కృపాస్థాలలో బంధించబడి పీడించబడుతూ నాయన నా తండ్రి రోగ పీడితులైన వారిని విడిపించండి ప్రభు. డాక్టర్లకు మంచి మనసు ఇవ్వండి, వైద్యాధికారులకు మంచి మనసు ఇవ్వండి, పరిచర్య నాయన నర్సులు ప్రభు, ఇంకా రకరకాల వైద్య సిబ్బంది అంతటికి కూడా మంచి మనసుతో నాయన వైద్యం చేయడానికి సహాయం చేయండి. పోలీసు సిబ్బంది ప్రభు నాయన మరి ఉదయకాలం నుంచి మళ్ళా ఆ రాత్రి వరకు నాయన, అర్ధరాత్రులు నాయన ఈ యొక్క రోడ్ల మీద నాయన నాయన నిలబడిన చోట నిలబడి కాదు ప్రభు ఎంతో నాయన ప్రజలను అదుపు చేస్తున్నటువంటి వారిని కూడా నాయన పోలీసు సిబ్బందిని, అధికారులను, నాయకులందరినీ కూడా ప్రభు మీరు కాచి కాపాడండి. మా దేశ సరిహద్దులలో శాంతి సమాధానం ఉంచండి నాయన నా తండ్రి. ఓ ప్రభు క్రైస్తవ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నాయన 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 నీవు ప్రభు దూరముగా ఉండకండి ప్రభు, మాకు సమీపముగా ఉండి నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మా సంఘాలు, మా కుటుంబాలను మీరు కాచి కాపాడాలి. నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరచాలి. నీతి సూర్యుడి మీ మీద ఉదయిస్తాడు. ఇదిగో క్రూపిన తూడను గంతులు వేసినట్లు మీరు గంతులు వేస్తారన్న వాక్యపు వాగ్దానము నాయన నెరవేర్చి యేసు కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్యతయు, సహవాసమును, సమాధానమును ఈ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క కృప తోడైంది నడిపించింది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. చక్కగా ఇక్కడ కార్యక్రమానికి మాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు మా ప్రియులు మాస్టర్ అబ్రహ్మయ్య గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చక్కగా ఈ లైవ్ కార్యక్రమంలో మీరు మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగింపు జరిగింది. ఇంతవరకు కూడా కార్యక్రమాన్ని కొనసాగించిన, వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించునుగాక. ఆమేన్.